హలో అందరికీ. ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా మనం దోశలోకి, ఇడ్లీలోకి తినే పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని మనము పల్లీల్ని ఒక 5 నిమిషాల పాటు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇట్లా అటు ఇటు కలుపుతూ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఒక 4-5 రెమ్మల వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి వేసుకోవాలి. సో ఈ వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, అదేవిధంగా పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనము ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు అనేది పోసుకోవాలి. సో మేము కొంచెం లావు చట్నీ తింటాం కాబట్టి చాలా తక్కువ వాటర్ పోసాను. అదేవిధంగా ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, ఎందులో తిన్నా కూడా మనం ఆయిల్ వేసి చేసిన చట్నీ కంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.